రక్షకుడేసయ్యా కార్చెను రక్తము పాపులకై పాపుల రక్షకుడేసయ్యా కార్చెను రక్తము పాపులకై తన దరి చేరిన పాపులనెల్లా కడుగును తన రక్తముతో తన దరి చేరిన పాపులనెల్లా కడుగును తన రక్తముతో ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా పెడ చెవి పెట్టక త్వరపడి వాసి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా. రాజేష్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శోభలు చెప్తూ ఎబ్రాహిం ప్రార్థన మందిరం నుండి మీ పాటలు పాడుకుంటూ మీ ఎదుకు వచ్చి దేవుని యొక్క మాటలు చెప్పాలని దేవుడు తలంచగలిగిన వాడుకుంటున్నారు. ప్రియమైన సహోదరులారా, దేవుని లోకమును ఎంతో ప్రేమించను కాగా తన ద్వితీయ కుమారుడు పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచగా చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు మన పాపం నిమిత్తమై మన శాపం నిమిత్తమై ఈ లోకములో చనిపోయిన వాడుకుంటున్నాడు. చనిపోవడే కాకుండా ఆయన చనిపోయి మూడో దినం లేపబడ్డ వాడుకుంటున్నాడు. ప్రేమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చిన వాడుకుంటున్నాడు. మన శాపములో ఉండగా మన పాపములో ఉండగా మన దోషములో ఉండగా ప్రభువైన యేసుక్రీస్తును రక్షించాలని ఆయన కోరిక చొప్పున ఆయన సొంత ఆలోచన చొప్పున లోకానికి వచ్చిన వాడుకుంటున్నాడు. మన పాపాన్ని లోకములో చనిపోవడానికి ఇష్టం లేక ఆ యొక్క ఒక వ్యక్తికి లోకములో పాపములను చనిపోవడానికి దేవునికి ఇష్ట ప్రకారంగా లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తమే ఆయన చనిపోయిన వాడుకుంటున్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడి అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, కులమైన మతమైన భేదము లేదు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమిస్తున్నాడు. ప్రభువైన యేసు ప్రేమ అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నీ హృదయం ఇస్తేనే బాగు చేస్తానంటున్నాడు. పాపమైన హృదయం నుండి ఉన్నాను లోకములో కనుక మన యొక్క పాపమైన హృదయం బాగు చేయడం కోసమై ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చిన వాడుకుంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? నేనే మార్గమును నేనే జీవమును అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు మార్గము, ప్రభువైన యేసుక్రీస్తు జీవము. ప్రియమైన వాళ్ళారి యొక్క మాత్రం కాదు. ప్రభువైన యేసు ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గం అంటున్నాడు. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన యొక్క మార్గంలో మనం ప్రవేశించాలి. ప్రియమైన వారి లోకములో మనం ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు కూడా వేరే మనం ఊరికి వెళ్ళాలనుక ఒక బస్సు ఎక్కేవారు ఉంటాం. ఆ బస్సు ఎక్కినప్పుడు మనం వెళ్తున్నప్పుడు ఆ యొక్క మార్గానికి ఆ బస్సు వెళ్ళేవారు ఉంటాం. ప్రియమైన వాళ్ళ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ప్రభువైన యేసుక్రీస్తు బస్సు ఎక్కాలి. ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా మీరు అంగీకరించాలి. అయితే చూసినది నా జీవితంలో చూసిన నేను కూడా ఒకప్పుడు పాపములో ఉన్నవాడిని, లోకంలో ఉన్నవాడిని, యేసు ప్రభువుని తెలియని రీతిలో ఉన్నవాడిని. అయినప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నన్ను కూడా ఇలాంటి సువార్త ద్వారానే దేవుడి కడపత్రిక ద్వారా నన్ను రక్షించిన వాడుకుంటున్నాడు. ఈ పాపములోని లోకములోనే జన్మించేవాడైనప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నన్ను కూడా సువార్త ద్వారా రక్షించిన వాడుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మీరు యేసు ప్రభు గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే మధ్యలోనే ఈ దగ్గరలోనే ఎప్పుడో ప్రార్థన మందిరం ఉంటుంది. అక్కడికి వచ్చి ప్రతి వారం కూడా కోరికలు ఉంటున్నాయి. అవి వచ్చి మీరు దేవుని యొక్క వాక్యమును ఎక్కువ తెలుసుకోవచ్చని దేవుడి వాక్యాన్ని ప్రార్థన చేసుకుందాం. బెనోని ప్రార్థన చేయి. ప్రేమగల తండ్రి, ఇంతవరకు కాచి కాపాడినందుకు వందనాలు ప్రభా. మరి మీ యొక్క వాక్యము విన్నవారి హృదయంలో నాటపడడానికి సాయం చేయండి. మరి ముందుకు నడిచే విధంలో కూడా సహాయపడుతూ రావాల్సింది పెట్టుకోండి. యేసుక్రీస్తునామమున ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి.